హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే HTML సెమాంటిక్ ఎలిమెంట్స్ అనే HTML లేఅవుట్. సో HTML సెమాంటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేసి మనము లేఅవుట్ ఎలా డిజైన్ చేస్తాము, అసలు HTML సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెమాంటిక్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్స్ విత్ మీనింగ్. సో ఏ ఎలిమెంట్స్ కి అయితే మీనింగ్ ఉంటుందో సో వాటిని మనం సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటున్నాం. సో సెమాంటిక్ ఎలిమెంట్స్ క్లియర్లీ డిస్క్రైబ్స్ ఇట్స్ మీనింగ్ టు బోత్ ద బ్రౌజర్ అండ్ డెవలపర్. సో సెమాంటిక్ ఎలిమెంట్స్ అనేవి బ్రౌజర్ కి యాజ్ వెల్ యాజ్ డెవలపర్ కి సో వాటి మీనింగ్ అనేది తెలియజేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్? దోస్ ఆర్ టెల్స్ నథింగ్ అబౌట్ ఇట్స్ కంటెంట్. సో వాటికి మీనింగ్ అనేది ఉండదు. సో సెమాంటిక్ ఎలిమెంట్స్ వచ్చేసి మీనింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనము నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్ లో డివ్ ని తీసుకోవచ్చు, స్పాన్ ని తీసుకోవచ్చు. సో సెమాంటిక్ ఎలిమెంట్స్ వచ్చేసి ఆర్టికల్, అసైడ్, డీటెయిల్స్, ఫిగర్ క్యాప్షన్, ఫూటర్, హెడర్, మెయిన్, నావ్, సెక్షన్, సమ్మరీ అండ్ టైమ్, సో ఫామ్, whatever టేబుల్. సో ఇలాంటివన్నీ మనము సెమాంటిక్ ఎలిమెంట్స్ లో తీసుకోవచ్చు. సెమాంటిక్ ఎలిమెంట్స్ మనం ఒకసారి లేఅవుట్ అనేది చూసినట్లయితే సో లేఅవుట్ అనేది మనము ఇలా డిజైన్ చేసుకోవచ్చు. హెడర్, నావ్, అసైడ్, సెక్షన్, ఆర్టికల్, ఫూటర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షన్ మనము ఇప్పుడు యూజ్ చేస్తాము. సో సెక్షన్ లో మనము ఏ కంటెంట్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు ఒకసారి మనం చూద్దాం. సెక్షన్ ఎలిమెంట్ డిఫరెన్స్ సెక్షన్ ఇన్ డాక్యుమెంట్. సో అదొక పర్టికులర్ సెక్షన్ లాగా మనం తీసుకోవచ్చు. సో ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసి మనకు సెక్షన్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఆ సెక్షన్ వచ్చేసి మనము మెయిన్ గా చాప్టర్స్, ఇంట్రొడక్షన్, న్యూస్ ఐటమ్స్, కంటెంట్, కంటెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో నెక్స్ట్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఏం తీసుకోవచ్చు? ఫోరం, సో ఫోరం పోస్ట్, బ్లాగ్ పోస్ట్, యూజర్ కమెంట్స్, పాడ్కాస్ట్, ఆర్టికల్స్. సో ఇలా మనము డిఫరెంట్ సెమాంటిక్ ఎలిమెంట్స్ డిఫరెంట్ మీనింగ్ తో సో మనం ఏ కంటెంట్ యూజ్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ డీటెయిల్ గా తీసుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం హెడర్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ హెడర్, సో హెడర్ లో మనము H1 నుంచి H6 వరకు మనము హెడింగ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. తర్వాత మనము లోగో ఆర్ ఐకాన్ యూజ్ చేయొచ్చు. తర్వాత ఆథర్షిప్ ఇన్ఫర్మేషన్, సో ఆథర్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో అలాగే మనము ఫూటర్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. సో ఫూటర్ లో మనము ఆథర్షిప్ ఇన్ఫర్మేషన్, కాపీరైట్ ఇన్ఫర్మేషన్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, సైట్ మ్యాప్, బ్యాక్ టు టాప్ లింక్స్, సో రిలేటెడ్ డాక్యుమెంట్స్. సో ఇలా మనము కంటెంట్ అనేది తీసుకోవచ్చు. సో నాన్ సెమాంటిక్ వచ్చేసి మనము ఒక డివ్ ఆర్ స్పాన్ యూజ్ చేసి సో మనము ఈ సెమాంటిక్ ఎలిమెంట్స్ అన్ని యూజ్ చేయొచ్చు. బట్ ఇదేంటంటే మనము క్లాస్ లో తీసుకుంటాం. బట్ ఇక్కడ సెమాంటిక్ ఎలిమెంట్స్ అనేవి మనము సో సపరేట్ తీసుకున్నామంటే సో విచ్ హాజ్ మీనింగ్. సో మన వెబ్సైట్ మనం యూజ్ చేసే ఎలిమెంట్స్ అనేవి ఒక మీనింగ్ తో మనకు ఉంటున్నాయి అన్నమాట. సో ఈ సెమాంటిక్ ఎలిమెంట్స్ మనము ఎందుకు యూజ్ చేస్తామంటే సో మన పేజ్ అనేది ర్యాంకింగ్ రావడానికి. సో గూగుల్ కి సో మనము వెబ్సైట్ సబ్మిట్ చేసినప్పుడు సో ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని మన పేజ్ అనేది ర్యాంకింగ్ రావడానికి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఎందుకంటే మనకి ఈ లాంగ్వేజ్ వచ్చేసి బ్రౌజర్ కి అర్థమవుతుంది కాబట్టి సెమాంటిక్ ఎలిమెంట్స్ తో ఒక లేఅవుట్ ను రెడీ చేద్దాం. అలాగే నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్ తో ఒక లేఅవుట్ ను రెడీ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనకు హెడర్ ఉంది, సో ఇక్కడ మనకు మెనూస్ ఉంది, సో ఇక్కడ కంటెంట్ ఉంది, సో ఇక్కడ ఫూటర్ అనేది ఉంది. సో వీటిని మనం సో ఈ లేఅవుట్ మనం సో ఎలా డిజైన్ చేసాం? సో డివ్, సో టేకెన్ యాజ్ క్లాస్, కంటైనర్. సో ఇలా మనము నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్ తో మనము డిజైన్ చేస్తాం. సో అలాగే మనం సెమాంటిక్ ఎలిమెంట్స్ సేమ్ ఇలానే మనం డిజైన్ చేయాలన్నప్పుడు సో ఇక్కడ చూడండి. సో సేమ్. ఓకే. సో ఇది వచ్చేసి నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్, ఇది వచ్చేసి సెమాంటిక్ ఎలిమెంట్స్. సో ఇక్కడ చూడండి. సో సెమాంటిక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి నేను ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హెడర్ తీసుకున్నాను. ఓకే. తర్వాత సెక్షన్ తీసుకున్నాను. ఓకే. ఈ సెక్షన్లో
nav తీసుకున్నాను, తర్వాత ఆర్టికల్ తీసుకున్నాను. సో నెక్స్ట్ సెక్షన్ క్లోజ్ చేసేసాను, తర్వాత ఫోటో తీసుకున్నాను. సో దీన్ని నేను ఇక్కడ CSS డిజైన్ చేశాను. ఓకే, సో ఇక్కడ సేమ్ నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్ లో కూడా ఇక్కడ ఏం చేశానంటే డివ్ లో క్లాస్ వచ్చి కంటైనర్ తీసుకున్నాను. సో నెక్స్ట్ డివ్ లో వచ్చేసి క్లాస్ వచ్చేసి నేను హెడర్ తీసుకున్నాను. నెక్స్ట్ డివ్ లో క్లాస్ వచ్చేసి నేను సెక్షన్ తీసుకున్నాను. సో ఈ సెక్షన్ లో nav ఇచ్చాను, ఆర్టికల్ ఇచ్చాను, అండ్ నెక్స్ట్ ఫోటో ఇచ్చాను. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. సో వాట్ ఈస్ ద సెమాంటిక్ ఎలిమెంట్స్ అండ్ నాన్ సెమాంటిక్ ఎలిమెంట్స్.